వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది, తారక్ కనిపిస్తే చాలు సీఎం అనే నినాదాలు. దీనికి కారణం ఏంటి అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. మీరు చూడండి, ఎక్కడైనా సరే తారక్ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ అయినా, తారక్ సంబంధించి ఎక్కడైనా సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ గా ఒక పోస్ట్ చేసే ప్రయత్నం చేసినా, తన ఫోటోలు పోస్ట్ చేసినా, తన ఫ్యామిలీ ఫోటోస్ పోస్ట్ చేసినా, అతని సినిమాలకు సంబంధించి ఎక్కడైనా సరే ఏదైనా అప్డేట్ బయటకు వచ్చినా, ఆయన ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఎన్టీఆర్ సీఎం కావాలని నినాదాలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా మీరు చూడండి, ఎన్టీఆర్ కి సంబంధించి వచ్చిన కామెంట్స్ అన్నిట్లో ఎక్కువగా అన్నా మీరు రాజకీయాల్లోకి రావాలి, అన్నా మీరు సీఎం కావాలని నినాదాలే ఎక్కువ ఉంటాయి. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ కన్నడ నాట ఏదైనా సినిమా ప్రమోషన్ కి వెళ్ళినా, ఏపీకి సంబంధించి ఎక్కడన్నా మాట్లాడినా, తన మూవీకి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టినా, ఈవెన్ ముంబై లాంటి చోట్ల ప్రెస్ మీట్లకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ సీఎం కావాలి అనే నినాదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ లేటెస్ట్ గా మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది ఎన్టీఆర్ కి సంబంధించి. ఎప్పుడైతే తమిళనాట విజయ్ చాలా తక్కువ సమయంలోనే, పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలల్లోనే ఒక కింగ్ మేకర్ అయ్యారు తమిళనాట. సో అది జరిగినప్పటి నుంచి, ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏ స్థాయిలో ఎన్టీఆర్ ని వాళ్ళ ఫ్యాన్స్ ప్రమోట్ చేస్తా వచ్చారు. అన్నా మీరు కూడా పార్టీ పెట్టండి, ఇప్పుడు కాకుండా ఇంకొక 5 ఏళ్ళు లాగాకైనా పార్టీని ఎస్టాబ్లిష్ చేయండి, మీరు కూడా విజయ్ సేతుపతి తరహాలోనే సీఎం అవుతారు అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ చాలా సీరియస్ గా స్పందించే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్ కి సంబంధించి. మీరు చూడండి, ఎన్టీఆర్ టాపిక్ ఎక్కడ వచ్చినా కూడా సీఎం చుట్టూనే ఆయన తిప్పుతా ఉంటారు ఆయన ఫ్యాన్స్ చాలా మంది. సో ఆ స్థాయిలో ఎన్టీఆర్ సీఎం కావాలనో రాజకీయాల్లోకి రావాలనో కోరుకోవడంలో తప్పులేదు కానీ, బట్ ఎన్టీఆర్ ఇంటెన్షన్ ఎలా ఉందనేది కూడా ఇక్కడ ప్రయారిటీ. లేటెస్ట్ గా ఈ టాపిక్ ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే, తన తాత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ యాజ్ యూజువల్ గా ఎప్పట్లాగానే ఆయన ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్ళడం జరిగింది. ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన నివాళులు కూడా అర్పించారు. తన కొత్త మూవీ డ్రాగన్ లుక్ లో కూడా అక్కడ కనిపించడం జరిగింది. అక్కడ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తెలిసి ఆయన వస్తారండి, ఆ స్థాయిలో ఆయన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ సీఎం అనే నినాదాలు మాత్రం ఆ స్థాయిలో, అక్కడ ఎన్టీఆర్ తారక్ సీఎం అనే నినాదాలు మాత్రం ఆ స్థాయిలో వినిపించాయి. అయితే ఎందుకంటే ఇక్కడ నందమూరి వారసులు చాలా మంది ఉన్నారు. ఈవెన్ గతంలో చూస్తే హరికృష్ణ గానీ, బాలకృష్ణ గానీ, ఇప్పుడు 3వ తరం వారసుడు ఎన్టీఆర్. ఈయన సమకాలీకులు కళ్యాణ్ రామ్ గానీ, త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఇవ్వబోతా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నా ఎన్టీఆర్ 3rd జనరేషన్ వారసులు, కానీ ఎవరి గురించి కూడా మీరు సీఎం కావాలి అన్నంత నినాదం ఎప్పుడు కూడా తెర మీదకి రాలా ఎన్టీఆర్ కి వచ్చినట్టు. బట్ ఎన్టీఆర్ అంటంతోనే ఎక్కువ మంది ఆయన సినిమాల కన్నా ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎన్టీఆర్ అంటంతోనే ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే, ఎన్టీఆర్ ని ఆ స్థాయిలో టీడీపీ క్యాడర్ ఓన్ చేసుకున్న కారణం. మనం చూస్తే, మీరు జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తే సేమ్ తన తాత పేరే ఆయనకు ఉంది, తన తాతే ఆ పేరు పెట్టారని చెప్తా ఉంటారు ఆయన. అంతేకాదు మెయిన్ గా తెలుగు ఉచ్చారణ, ఎన్టీఆర్ ఎంత స్పష్టంగా అయితే తెలుగు ఉచ్చరించగలరో, తెలుగు మాట్లాడగలరో, తనకంటూ ఒక ఇండివిజువల్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు తెలుగు డైలాగ్ డిక్షన్ లో. సేమ్ అదే డిక్షన్ ఎన్టీఆర్ కి ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ కి. ఈ జనరేషన్ కాంటెంపరీ హీరోస్ కి ఎవ్వరికి లేని ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, తెలుగు చాలా అద్భుతంగా పలకగలగడం. పవన్ కళ్యాణ్ కూడా అంతే అద్భుతంగా మాట్లాడతారు ఈ జనరేషన్ హీరోలో తెలుగు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా అంతే అద్భుతంగా తెలుగు డిక్షన్, ఆయన ఉచ్చారణ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. అది పౌరాణికాలకు సంబంధించిన డైలాగ్స్ అయినా, సాంఘికాలకు సంబంధించి అయినా, ఏ ఇష్యూ అయినా ఆయన డైలాగులు అంత స్పష్టంగా ఉంటాయి. అది ఒక క్వాలిటీ తన తాత నుంచి వచ్చిన వాటిలో. ఇంకా ఎడిషనల్ క్వాలిటీస్ ఏంటంటే, ఈయనకి ఒక డాన్స్ లో ఒక ఈజ్, నందమూరి ఫ్యామిలీలో ఈవెన్ బాలకృష్ణ ఆయన వీళ్ళతో కంపేర్ చేయలేం కానీ, డాన్స్ లో మాత్రం ఈయనకు ఒక సపరేట్ స్టైల్. అతను గతంలో భరతనాట్యం లాంటివి, కూచిపూడి లాంటివి నేర్చుకోవడం ఆయనకి డాన్స్ లో చాలా ఈజీని తీసుకొచ్చింది. అంత ఫాస్టెస్ట్ డాన్సర్ గా పేరుంది ఎన్టీఆర్ కి. ఆయనతో చేసిన ఏ హీరోన్ అయినా మేము అతనితో డాన్స్ చేయలేము అంత ఈజీగా అని చెప్తా ఉంటారు. ఈవెన్ జాహ్నవి కపూర్ కూడా చెప్పినట్టున్నారు మొన్న. ఆ తర్వాత మనం చూస్తే ఫైట్స్ లో ఆయన చూపించే గ్రేస్, అది కూడా కాకుండా నటనలో మెయిన్ గా మీకు ఎన్టీఆర్ చూడండి, అతను వేసిన ఏ క్యారెక్టర్ అయినా సరే అందులో లేనమైపోయేవాళ్ళు సీనియర్ ఎన్టీఆర్. అందుకే విశ్వవిఖ్యాత నటన సార్వభౌముడు అనిపించుకున్నాడు, పర్టికులర్లీ పౌరాణికాల్లోని, జానపదాల్లోని. జానపద హీరో అంటే అతనే గుర్తొస్తారు మనకి, ఒక పౌరాణిక హీరో అంటే అతనే గుర్తొస్తాడు, ఒక రాముడో కృష్ణుడో కర్ణుడు అంటే అతనే గుర్తొస్తాడు. దుర్యోధనుడు, కర్ణుడు లాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ లో కూడా పాజిటివిటీని చూపించాడు ఆయన. సో అట్లాగే పరిమితం కాలేదు, అందుకే ఆయన భీష్ముడి దగ్గర నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి దాకా ఆయన పోషించిన రోలే లేదు. సో అలాంటి ఎన్టీఆర్ కి యాజ్ ఇట్ ఈస్ గా రెప్లికా లాగా కనిపిస్తుంటారు చాలా విషయాల్లో ఇతను. ముఖ్యంగా మనం చూస్తే నటనలో కూడా స్టార్టింగ్ మీరు ఎన్టీఆర్ సినిమాలోకి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ ఎమోషన్ చూపించాలి, ఏడ్చే ఎమోషన్ అంటే ఎక్కువగా మొహానికి చేయడం పెట్టుకొని చూపించేవాళ్ళు. అలాంటి ఎన్టీఆర్, అలాగ మనం చూసిన ఎన్టీఆర్ ఈ రోజు ఇన్ని సినిమాల తర్వాత మొన్న వచ్చిన RRR మూవీ దాకా మనం చూసి ఎంత ఎవల్యూట్ అయ్యాడు అనేది మనకు అనిపిస్తుంది అతని యాక్షన్ లో, దేవరా లాంటివి చూసిన. సో అందుకే అతన్ని ఫస్ట్ నుంచి కూడా ఇన్ని క్వాలిటీస్ వాళ్ళ తాత నుంచి ఉన్నాయి. అతను ఓన్ గా ఇండివిజువల్ గా తాతలో, బాబాయ్లో, తండ్రులో ఆ పేరు కూడా తన మీదే పడకుండా అది యాడ్ ఆన్ అవుతూ, ఒక ఫ్లేవర్ లాగా యాడ్ ఆన్ అవుతూ తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అందుకే అతనికి ఒక కల్ట్ ఇమేజ్ వచ్చింది, ఒక కల్ట్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం టీడీపీ క్యాడర్ కూడా ఆయన ఓన్ చేసుకుంది బికాస్ ఆఫ్ ఎన్టీఆర్. బాలకృష్ణనో లేకపోతే హరికృష్ణనో ఇలాంటి వాళ్ళకంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ క్యాడర్ ఓన్ చేసుకుంది. ఎందుకంటే ఆయనలో ఎన్టీఆర్ని చూసుకున్నారు కాబట్టి వాళ్ళు. అయితే
దట్టు ఎన్టీఆర్ స్టార్టింగ్ కెరీర్ లో ఆయన టీడీపీతో అసోసియేట్ కావడం, టీడీపీ కోసం ప్రచారం చేయడం 2009లో, తాను యాక్సిడెంట్ అయినా హాస్పిటల్లో ఉండి ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా టీడీపీ నిజంగానే ఎన్టీఆర్ని గుండెల్లో పెట్టుకునే ప్రయత్నం జరిగింది టీడీపీ క్యాడర్ వైపు నుంచి. ఎందుకంటే తమకు ఎప్పుడు చూడండి టీడీపీ క్యాడర్ ఇండియాని తిడుతున్నారంటే మాకు ఆ రైట్ ఉందన్నట్టే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే ఎన్టీఆర్ కొన్ని కారణాలతో టీడీపీతో డిఫర్ అవుతూ వచ్చారు, తన తండ్రికి చంద్రబాబు నాయుడుకి విభేదాల కారణంగా ఆయన డిఫర్ అవుతూ వచ్చారు కొన్ని అంశాల్లో, అప్పుడు టీడీపీ డిజోన్ చేసుకునే ప్రయత్నం చేసింది అతన్ని. ఏదైతే కొడాల నాని లాంటి వాళ్ళని, వంశీ లాంటి వాళ్ళని ఎప్పుడు బూతులు తిడుతున్నా ఖండించకపోవడం, తన పేరు వాడుకుంటున్నా తన సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేయకపోవడం, తన తాత శ్రద్ధ చేయించి ఉత్సవాలకు వెళ్ళకపోవడం, భువనేశ్వర్ని బూతులు తిడితే క్యాట్ అసోసియేషన్ చేస్తే తన మేనత్ అయినా ఆయన సైలెంట్ గా ఉండటం కానీ, సో ఇలాంటి ఇష్యూస్ అన్నిట్లో జూనియర్ ఎన్టీఆర్ మీద ఆ ఇంపాక్ట్ పడింది బికాస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ లోకేష్ ని చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టిస్తారు, జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంటారు. ఇది టీడీపీ క్యాడర్కి డైజెస్ట్ అయ్యేది కాదు. ఎన్టీఆర్ వెంట నడిచిన చాలా మంది నందమూరి అభిమానులకు కూడా ఈ అంశం డైజెస్ట్ అయ్యేది కాదు. సో ఇదే ఎన్టీఆర్ మీద నెగిటివిటీ పెరగడానికి, టీడీపీ క్యాడర్ అతని నుంచి దూరం జరగడానికి కూడా కారణమైంది. అయితే ఇటీవల కాలంలో ఇవన్నీ ఈ మొనాటినీకి బ్రేక్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. లోకేష్ తన పాదయాత్రలో ఎక్కడికి వెళ్ళినా జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేయడం, జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ వచ్చినా అతను ఆహ్వానిస్తానని చెప్పడం, ఈవెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ వాళ్ళకి విషెస్ చెప్పడం, ఆయన సినిమాలకి బెనిఫిట్ షోలకి, స్పెషల్ షోలకి, టికెట్ల పెంపుకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎన్టీఆర్కి అండ్ లోకేష్కో, ఎన్టీఆర్కి లేకపోతే చంద్రబాబు నాయుడుకో, ఎన్టీఆర్కు టీడీపీకి మధ్య ఆ గ్యాప్ లేదు అన్న ఒక అంశాన్ని, ఒక పాజిటివ్ వైబ్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో మనం చూసినట్లయితే ఎన్టీఆర్ కూడా అంతే స్పందిస్తూ ఉన్నారు. ఏ అంశం వచ్చినా, చంద్రబాబు నాయుడు బర్త్డే వచ్చినా, లోకేష్ బర్త్డే వచ్చినా ట్వీట్ చేయడం కానీ, అట్లా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది. గతంలో లాగా విభేదాలను ఆ చర్చ అయితే ఈరోజు జరగట్లా. కానీ వేరే ప్యారలల్ గా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే చర్చ అయితే ఉంది. గతంలో మనం చూస్తే కొడాల నాని కానీ వంశీ మాట్లాడేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే, తన కొడుకు లోకేష్ ని ప్రమోట్ చేసుకుంటారు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఖండించలా, బట్ పార్టీకి అవసరమైనప్పుడు మాత్రం నేను ఉంటాను అని చెప్పేవాళ్ళు. అది నా పార్టీనే, నా తాత పార్టీనే అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆయన. కానీ వీళ్ళు రోజు రాజకీయాల్లోకి లాక్కొస్తున్నా వాళ్ళని ఎప్పుడు ఖండించే ప్రయత్నం చేయకపోవడం ఆయన మీద ఒక అపప్రదం అయితే తీసుకొచ్చి. అయితే చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన రాజకీయాలకు రావాలనే మెజారిటీ కోరుకుంటా ఉంటారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ పూర్తిగా సినిమాల్లో ఉన్నారు. లోకేష్ తో కంపారిజన్ కూడా వస్తూ ఉంటుంది. లోకేష్ పూర్తిగా రాజకీయాల్లో సక్సెస్ అవుతా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో తను ఎవల్యూట్ చేసుకుంటా పోతున్నారు. ఇటు లోకేష్ ఏమో సినిమాలు చేయరు, అటు జూనియర్ ఎన్టీఆర్ మరి రేపొద్దున రాజకీయాల్లోకి వస్తారా అనేది ఇప్పటికైతే ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. సో అలాంటి సిచ్యువేషన్ లో అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉన్నాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా అందుకే ఆయన సీఎం అనే నినాదాలు వస్తూ ఉంటాయి. గతంలో పవన్ కళ్యాణ్కి ఎలాగైతే ఒక కల్ట్ బేస్ ఉందో, ఫ్యాన్ బేస్, అలాంటి ఫ్యాన్ బేస్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంది, ప్రాంతాలకు అతీతంగా ఉంది. అందుకని ఆయన ఫ్యాన్స్ ఆ స్థాయిలో కోరుకుంటూ ఉంటారు. ఏ అకేషన్ వచ్చినా నందమూరి ఫ్యామిలీకి సంబంధించి, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి పోస్టర్ రిలీజ్ లో కూడా ఆయన సీఎం అనే నినాదాలే వస్తూ ఉంటాయి కామెంట్స్ లో కూడా. సో ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు. దట్టు విజయ్ లాంటి వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయిన తర్వాత ఈ రోజు ఆ ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద ఎక్కువ పడతా ఉంది. సో మొత్తానికి అయితే ఆల్రెడీ లోకేష్ అనే అతను ప్రూవెన్ ఫ్యాక్ట్, రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి సక్సెస్ అయ్యి తానేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు. మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో తను ఎవల్యూట్ చేసుకున్నారు కానీ ఇంకా పాలిటిక్స్ వైపు ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయాలి. ఇన్ ఫ్యూచర్ లో మరి జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఒక ప్రజెంట్ అయితే మాత్రం అతని ఫ్యాన్స్ లో ఒక ఎడతెగని చర్చ అని చెప్పుకోవచ్చు.